కొరింథీ పట్టణంతో పౌలు గారు చెప్పారు కదా, ఏం చెప్పారు? ఇప్పటికే కేవలం లోపము. ఏంటి? ఒకడి మీద ఒకడు వ్యాజ్యం ఆడటం ఎప్పటికే కేవలం లోపం. ఏంటో విచిత్రం అండి. కుటుంబంలో పోల్చుకోకపోవడం ఏంటంటే, అయ్యో అన్నతో పోల్చుకోలేడు, వెంటనే పక్కకెళ్ళి పంచాయతీ పెట్టేస్తాడు. భార్యతో పోల్చుకోలేవు, వెంటనే ఇదిలోకి వెళ్ళి పంచాయతీ పెట్టేస్తాడు. భర్తతో పోల్చుకోలేవు, వెంటనే అమ్మలెక్కలతో పంచాయతీ పెట్టేస్తావు. ఏంటి? ఏమవుతుంది నీ ఆలోచన? ఎందుకు అట్లా నరకప్రాయం చేసుకుంటున్నావు కుటుంబాన్ని? నో 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఇది మంచిది కాదు. వ్యాజ్యం ఎందుకమ్మా? ఇంట్లో వ్యక్తుల మీద, సంఘంలో వ్యక్తుల మీద, నీ రూపం కలిగిన తోటి మనిషి మీద ఎందుకు వ్యాజ్యం? ఈరోజు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో సహించుకోలేని కారణాన్నే నేనే గొప్ప, నువ్వెవడు నన్ను అనడానికి అని కులం ద్వారానో, మతం ద్వారానో, డబ్బు ద్వారానో, దేని ద్వారానో రచ్చగొట్టుకుంటూ సహించుకోలేక ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో తెలుసా? ప్రియులారా, దయతో ఈ శుభవేళ ప్రభు సెలవిస్తున్న మాటను మీరు వినండి. ఈ కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్పారట, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమారుట ఎప్పటికే కేవలం లోపము అని చెబితే రెండవ పత్రిక రాసేసరికట వారు ఆ లోపాన్ని సరిదిద్దుకున్నారట. అందుకే రెండవ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు 11వ అధ్యాయం 20వ వచనంలో, ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకున్నను, ఒకడు తన్ను గొప్ప చేసుకున్నను, ఒకడు ముఖము మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు. వాట్ ఎ గ్రేట్ కరెక్షన్ అండి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇగో ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట ఇప్పటికే కేవలం లోపము అని హెచ్చరించాడు కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రికలో. రెండవ పత్రిక రాసేసరికి ఆ లోపాన్ని సరిదిద్దేసుకున్నారండి. అది దిద్దుబాటు చేసుకునే మనుషుడు ఎవడైతే దిద్దుబాటు చేసుకుంటాడో, ఎవడైతే కరెక్టింగ్ చేసుకుంటాడో వాడు ఎంత సంతోషం, పరలోక సంతోషం భూమి మీద అనుభవిస్తాడు. ఒక మార్చుకోవడం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను. ఒకడు వచ్చి నాకేం దాసోహం చేయి, నేను పళ్ళు బయటపడి చెప్తున్నాడు. అయినా సరే దాసునికి అప్పగించేసినా సరే వీడు మాట్లాడలేదట. అంత మాత్రమే కాదండు, ఒకడు మిమ్మల్ని మింగివేసినను, అన్యాయంగా వచ్చి మనల్ని మింగేసినంత పని చేస్తున్నాడు, మనకు నష్టం కలగజేస్తున్నాడు. అయినా వీడు మాట్లాడలేదంట. ఇంకా ఏం చేస్తున్నాడు? ఒకడు మిమ్మల్ని వశపరిచేసుకుంటున్నాడు, మీ దగ్గర ఉన్నదంతా లాగేస్తున్నాడు, వశపరిచేసుకుంటున్నాడు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు, అట్లా చేసేస్తాడు మిమ్మల్ని. అయినా మీరు మాట్లాడుతున్నారు. ఇంకేం ఒకడు తను గొప్ప చేసుకున్నాను, కొంచెం మంది ఎవరైనా తన కోసం గొప్పగా చెప్పుకున్నాను, మరి నువ్వేం మాత్రం తక్కుతున్నాడు, మేము కూడా